ప్రియులారా, 1970వ సంవత్సరం నుంచి దేవుడు విశాఖపట్నంలో జరిగించిన గొప్ప కార్యాలను, అపురం ద్వారా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆగస్టు 14వ తారీఖున, అలాగే నవంబర్ 6వ తారీఖున, అంతేకాకుండా ఫిబ్రవరిలో కూడా మళ్ళీ 12వ తారీఖున మనం కలుసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కాలంలో 3 మార్లు మనం ఈ రీతిగా కలుసుకుని, విశాఖపట్నంలో 2 సార్లు, అలాగే పిఠాపురంలో ఒకసారి కలుసుకున్నప్పుడు దేవుడు ఆ దినాల్లో దర్శించి మార్చిన, రక్షణలో నడిపించిన, వాడుకున్న యవ్వన బిడ్డలందరూ కూడుకుని ఎంతో ఆనందించారు. సహవాసంలో దేవునికి మహిమ కలిగింది. మరొక మారు మనం ఆ రీతిగా కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 14న, అలాగే నవంబర్ 6వ తారీఖున విశాఖపట్నంలో, ఫిబ్రవరి 12వ తారీఖున పలాస దగ్గర ఉన్న చిన్నబాడం అనే ఆ ప్రాంతంలో బ్రదర్ డిఎస్విఎస్ కుమార్ గారి ప్రాంగణంలో, ఆలయంలో మనందరం కలుసుకోబోతున్నాం. నేను ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాను, కానీ ఆగస్టు 12కు నేను వచ్చేస్తున్నాను వైజాగ్. మనం 14ను కలుద్దాం, అలాగే మరి నవంబర్ 6ను కలుద్దాం. దేవుని చిత్తమైతే ఫిబ్రవరి 12ను కూడా మనందరం కలుసుకుని ప్రభు విశాఖపట్నంలో జరిగించిన గొప్ప ఆత్మ సంబంధమైన ఆ విప్లవం లేక మూవ్మెంట్ని మరొక మారు తలపోసుకుంటూ రీకమిట్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కనుక ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కుటుంబాలతో తరలి వద్దాం. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.